నేను హుస్సేన్. ఇవాళ కర్నూలు జిల్లా ప్రధానమైనటువంటి అంశాలు ప్రధానంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఘరానా మోసం చోటు చేసుకుంది. 250 కోట్లు కుచ్చు టోపీ పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసం చేసినటువంటి ఘటన నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో చోటు చేసుకుంది. ఈ శ్రీనివాసరెడ్డి ప్రధానమైనటువంటి టార్గెట్ పొలిటికల్, రెవెన్యూ, డాక్టర్స్, అదేవిధంగా సాఫ్ట్వేరు, అడ్వకేట్లని టార్గెట్గా చేసుకుని, డబ్బున్న వాళ్ళే టార్గెట్గా చేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినటువంటి వారికి అధిక మొత్తంలో లాభాలు వస్తాయని, మరోవైపు అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళకి దానికి రెట్టింపు స్థాయిలో డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పి సుమారుగా 250 కోట్ల నుంచి 300 కోట్లు వసూలు చేసి చెప్పకుండా జంప్ అయిపోయినటువంటి పరిస్థితి ఒక్కసారిగా నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో కలవరం రేపింది. కోట్ల అప్పులు ఇచ్చినటువంటి వారంతా కూడా బ్లాక్ మనీకి సంబంధించినటువంటి డబ్బే పెట్టుబడిగా పెట్టినట్టు మనకు తెలుస్తుంది. కనీసం నెల రోజుల నుంచి ఈ ఇష్యూ జరుగుతున్న కంప్లైంట్ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. బాధితులు బయటికి రానటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం బ్లాక్ మనీ కారణమని భావిస్తున్నారు. అయితే ఆ బాధితులు బయటకు వస్తారా లేదనేది మాత్రం పెద్ద చర్చ కొనసాగుతుంది డోన్ పట్టణంలో. మరోవైపు ఇవాళ రైతన్న కోసం ప్రోగ్రాంలో డాక్టర్ శ్రీ కలెక్టర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఎమ్మిడూరు మండలం కడిమెట్ల గ్రామంలో రైతులతో మాట్లాడుతూ సీఎం చెప్పినటువంటి ప్రధానంగా 5 సూత్రాలను పాటించాలని అవేర్నెస్ క్యాంపు నిర్వహించారు. మరోవైపు ఎల్ఎల్సి కాల్వకి జనవరి 10వ తేదీ నుంచి నీళ్లు ఆపేస్తాం, అయితే రైతులకే కావాల్సినటువంటి నీళ్లు వాడకానికి సర్దుబాటు చేసుకోవాలని చెప్పి ఇరిగేషన్ అధికారులతో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇంకోవైపు నంద్యాల పట్టణంలో శిల్పాకు సంబంధించినటువంటి అనుచర వర్గం మీద దాడి చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ నేపథ్యంలో గాయపడినటువంటి వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితిని చూశాం. మరోవైపు శ్రీశైల క్షేత్రానికి టీమిండియాలో ప్రముఖంగా ఉన్నటువంటి బిష్ణోయ్తో పాటు మరో 2 క్రికెటర్లు కూడా ఆ శ్రీశైలం మల్లలను దర్శించుకున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. మరోవైపు శ్రీశైలం సంబంధించినటువంటి వచ్చే శివభక్తులంతా కూడా ఇరుముడు సమర్పించేందుకు శ్రీశైలానికి చేరుకున్నారు. ఇవాళ మాలాధారణ పెద్ద ఎత్తున మాల వితరణ చేసినట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఇది ఇవాల్టి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు.